ఒక క్రైమ్ సీన్ని ఊహించుకోండి. ఎవరూ చూడలేదు, సీసీటీవీ కెమెరాలు లేవు, కనీసం ఎలాంటి ఆయుధము దొరకలేదు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? కాని హంతకుడి బూటు కింద ఉన్న ఒక చిన్న మట్టి కణం, అందులో ఉన్న ఒక మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా మాత్రమే అక్కడ ఏకైక సాక్ష్యం అనుకుందాం. రైట్, అంటే ప్యూర్ సైన్స్ అన్నమాట. అవును. ఇప్పుడు ఆ కేస్ని సాల్వ్ చేయడానికి ఆ తుపాకీ పట్టుకున్న పోలీస్ ఆఫీసర్తో పనిలేదు. బేసిక్గా ఒక బీపీసీ స్టూడెంట్ కావాలి. ఓ, వినడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజమే, ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ సీన్లాగా అనిపిస్తుంది కదా, కాని ఇది నిజం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సహజంగా ఇంటర్మీడియట్లో బీపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనగానే మన మైండ్లో మెదిలే ఏకైక చిత్రం మెడలో స్టెథస్కోప్, వైట్ కోట్ వేసుకున్న ఒక డాక్టర్. అవును, అది కామన్గా అందరికీ గుర్తొచ్చేదే. కానీ ఆ మెడిసిన్ లేదా డాక్టర్ అనే చట్రం దాటి బయటికొస్తే ఒక అద్భుతమైన, ఎవరికీ అంతగా తెలియని ప్రపంచం ఒకటుంది. వినేవాళ్లందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలన్నదే మన మిషన్. కరెక్ట్, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. అదే కదా, ఈరోజు మనం మన దగ్గర ఉన్న డేటా, ఆర్టికల్స్ మరియు రీసెర్చ్ రిపోర్ట్స్ నుండి ఆ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఈ ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్కి సంబంధించిన పూర్తి జాబితాని డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఇక్కడ మనం గమనించాల్సిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కేవలం ఒక డిగ్రీ సర్టిఫికేట్ కాదు, అది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్. రైట్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అవును, ఒకప్పుడు బయాలజీ అంటే కేవలం డాక్టర్లు, పేషెంట్లు, ఆసుపత్రులు మాత్రమే అనే ఒక మోస విధానం ఉండేది కదా. కానీ ఇప్పుడు లైఫ్ సైన్సెస్ అనేది కంప్లీట్గా టెక్నాలజీతో, డేటాతో, వ్యాపారంతో, ఆ చివరకు దేశభద్రతతో కూడా ముడిపడి ఉంది. దేశభద్రత అనగానే నాకిందాకటి ఆ క్రైమ్ సీన్ గుర్తొస్తోంది. అవును, అలానే ఉంటుంది. డాక్టర్ అవ్వడం అనే ఒకే ఒక రేసులో పరిగెత్తడం కాకుండా, మన చుట్టూ సైలెంట్గా లక్షల కోట్లతో నడుస్తున్న ఇండస్ట్రీల వైపు చూస్తే బీపీసీ వాళ్ల కోసం ఎదురుచూస్తున్న హై పేయింగ్ అవకాశాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ రేస్ గురించే మనం ముందుగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద మానసిక పోరాటంలాగా మారిపోయింది కదా. ఖచ్చితంగా, చాలామంది స్టూడెంట్స్కి అదొక పెద్ద ప్రెషర్. అవును, ఆ ఎగ్జామ్లో ర్యాంక్ రాకపోతే ఇక లైఫ్ అయిపోయినట్లే అనే ఒక భయం చాలామందిలో కనిపిస్తోంది. కానీ మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఆ నీట్తో సంబంధం లేకుండానే నేరుగా ఎంటర్ అవ్వగల టాప్ 5 అత్యధిక జీతాలిచ్చే కోర్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. అవి ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ మరియు ఫోరెన్సిక్ సైన్సెస్. అద్భుతం, ఇవి చాలా మంచి డిమాండ్ ఉన్న కోర్సులు. అంటే ఆ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా కూడా చేరగల కోర్సులు చాలా ఉన్నాయి మన లిస్టులో. అవును, అవేంటో కూడా చెప్తే వినేవాళ్లకి క్లారిటీ వస్తుంది. రైట్, అవి బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఆంథ్రోపాలజీ, ఆపరేషన్ టెక్నాలజీ మరియు ఆప్టోమెట్రీ టెక్నాలజీ. ఇవన్నీ చూస్తుంటే మెయిన్ గేట్ దగ్గర జరిగిన తోపులాటలో పడకుండా ఆ సైలెంట్గా ఒక స్పెషల్ వీఐపీ పాస్తో లోపలికి వెళ్లిపోయే దారులు ఉన్నట్లు అనిపిస్తోంది. భలే చెప్పారు, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతోంది ఇప్పుడు. కానీ ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ ఉంది. ఆపరేషన్ టెక్నాలజీ లేదా ఆంథ్రోపాలజీ అంటున్నాం. బేసిక్గా వీటికి రేపు నిజంగా జాబ్ మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి హెల్త్ కేర్ సిస్టమ్కి ఒక బ్యాక్ బోన్ లాంటివి అనుకోవచ్చు. ఉదాహరణకు ఆపరేషన్ టెక్నాలజీని తీసుకుందాం. ఓకే, ఒక సర్జన్ ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టకముందే అక్కడ కొన్ని వందల ప్రాసెస్లు జరగాలి. పేషెంట్కి సంబంధించిన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సెట్ చేయడం, రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ చెక్ చేయడం, ఇంకా వెంటిలేటర్లు, ఎనెస్థీషియా మానిటర్లు అన్నీ చూడాలి. ఓహో, ఇవన్నీ ముందుగానే సెట్ చేయాలన్నమాట. అవును, ఇవన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయా లేదా అని చూసేది ఈ ఆపరేషన్ టెక్నాలజిస్ట్లే. డాక్టర్ కుడిచేయి లాంటి వీళ్ళు లేకుండా అసలు ఒక పెద్ద సర్జరీ జరగడం అసాధ్యం. వావ్, ఇది నిజంగా క్రూషియల్ రోల్. మరి ఈ ఆప్టోమెట్రీ సంగతి ఏంటి? ఆప్టోమెట్రీ విషయానికొస్తే అది కేవలం కళ్లజోడు పవర్ చెక్ చేయడం అనుకుంటే పొరపాటే. అవునా, నేనలానే అనుకున్నా నిన్నాళ్ళు. కాదు, డయాబెటిక్ రెటినోపతి లాంటి సిస్టమిక్ వ్యాధులను ముందుగానే కంటి నరాల ద్వారా పసిగట్టే అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ అంతా ఇప్పుడు ఆప్టోమెట్రిస్టుల చేతిలోనే ఉంది. రైట్, అంటే ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఎంత ముఖ్యమో ఆ టెక్నాలజీని హ్యాండిల్ చేసేవాళ్లు కూడా అంతే ముఖ్యమన్నమాట. కరెక్ట్, ఇద్దరు కలిస్తేనే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. మరి ఆంథ్రోపాలజీ సంగతి ఏంటి? మనుషుల చరిత్ర, పుర్రెలు, ఎముకలు చదవడం కదా అది. దానివల్ల ఈ ప్రెజెంట్ కార్పొరేట్ ప్రపంచంలో ఎటువంటి రోల్స్ ఉంటాయి?
ఆంథ్రోపాలజీ అంటే కేవలం పాత ఎముకలు తవ్వడం కాదు. అది హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మనిషి పరిణామక్రమం మరియు జీవన విధానాల అధ్యయనం అన్నమాట. ఓకే, ఎలా ఉపయోగపడుతుంది అది? ఉదాహరణకు ఒక మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని ఏదైనా ఒక దేశంలో లాంచ్ చేయాలి అనుకుంటే అక్కడి ప్రజల జన్యుపరమైన జీర్ణ వ్యవస్థ ఆ ఫుడ్ని ఎలా స్వీకరిస్తుంది అనేది ముఖ్యం. రైట్, వాళ్ళ బాడీ దానికి సెట్ అవ్వాలి కదా. అవును, వారి పాత తరాల ఆహారపు అలవాట్లు వారి పబ్లిక్ హెల్త్పై ఎలాంటి ప్రభావం చూపించాయనేది ఒక ఆంథ్రోపాలజిస్టు మాత్రమే కరెక్ట్గా చెప్పగలడు. ఓహో, ఫుడ్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళకి జాబ్స్ ఉంటాయన్నమాట. అంతేకాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా హ్యూమన్ సెంట్రిక్ డిజైన్స్ కోసం అంటే మనుషులకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడానికి బయోలాజికల్ ఆంథ్రోపాలజిస్టులను విపరీతంగా హైర్ చేసుకుంటున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ వినని యాంగిల్ ఇది. సరే, ఇప్పుడు కాస్త సాంప్రదాయ కోర్సుల నుండి ఆధునిక టెక్నాలజీ కోర్సుల వైపు వెళ్దాం మన రిపోర్ట్స్ ప్రకారం. తప్పకుండా ఆ క్రాస్ ఓవర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన దగ్గరున్న లిస్టు చూస్తే ఒకవైపు రెగ్యులర్గా అందరికీ తెలిసిన డాక్టర్ కోర్సులున్నాయి. అంటే ఆలోపతి కోసం ఎంబీబీఎస్, డెంటల్ కోసం బీడీఎస్. అవును, ఇవి మోస్ట్ కామన్ ఆప్షన్స్. అలాగే ఆయుర్వేదంలో కెరీర్ కోసం బీఏఎంఎస్, హోమియోపతి కోసం బీహెచ్ఎంఎస్ మరియు ఫిజియోథెరపీ కోసం బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ లిస్టులో ఉన్న ఇంకో భాగం పూర్తిగా భిన్నంగా ఉంది. అదేంటి, బయాలజీతో టెక్నాలజీని కలపడమే కదా. ఎగ్జాక్ట్లీ. ఇందులో బీటెక్ బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, అలాగే డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ లాంటివి ఉన్నాయి. ఒక నిమిషం, ఇక్కడ నాకొక లాజికల్ గ్యాప్ కనిపిస్తోంది. ఏంటది? అసలు బయాలజీ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయడమేంటి? ఆ మైక్రోస్కోప్ పట్టుకునే స్టూడెంట్స్ పైథాన్ లేదా C++ లాంటి కోడింగ్ ఎందుకు చేస్తారు? దానికి ఎలాగో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడే మీరొకటి అర్థం చేసుకోవాలి. లైఫ్ సైన్సెస్ పూర్తిగా రూపాంతరం చెందిందిప్పుడు. ఎలా అంటారు? ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి సాఫ్ట్వేర్ రాయడం వచ్చు, కానీ ఒక క్యాన్సర్ కణం శరీరంలో ఎలా మ్యూటేట్ అవుతుందో బయలాజికల్గా వాళ్ళకి తెలియదు కదా. పాయింట్ కరెక్టే. అలాగే ఒక సాధారణ డాక్టర్కి ఆ క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఇవ్వడం తెలుసు, కానీ లక్షలాది మంది పేషెంట్ల DNA డేటాని ప్రాసెస్ చేయడం డాక్టర్కి రాదు. ఆ రెండు స్కిల్స్ కలిసినవాడే ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ నిపుణుడు. ఓహో, అంటే బయాలజీ ప్లస్ డేటా అన్నమాట. అవును, దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. కోవిడ్ వ్యాక్సిన్ అంత త్వరగా ఎలా బయటకొచ్చిందనుకుంటున్నారు? ల్యాబ్లో ప్రయోగాలు ఫాస్ట్గా చేయడం వల్లేమో కదా. కాదు, సైంటిస్టులు ల్యాబ్లో కూర్చుని టెస్ట్ ట్యూబులతో ప్రయోగాలు చేయడం వల్ల మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ జీనోమ్ డేటాని అంటే దాని జెనెటిక్ కోడ్ని సూపర్ కంప్యూటర్లకిచ్చారు. వావ్, సూపర్ కంప్యూటర్లకా? అవును, ఆ కోడింగ్ ద్వారా ఏ మందు పనిచేస్తుందో సిమ్యులేట్ చేశారు. ఒక ప్రాణి DNAలోని లక్షల అక్షరాల కోడ్ని కంప్యూటర్ ఆల్గారిథమ్స్ ద్వారా డీకోడ్ చేయడమే బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే. రైట్, అంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్కి వెనుకున్న మెడిసిన్ని డిజైన్ చేయడానికి కావలసిన డేటా అంతా ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు. మరి ఈ బయోకెమికల్ ఇంజనీరింగ్ కథ ఏంటి? మన లిస్టులో అది కూడా ఉంది కదా. బయోకెమికల్ ఇంజనీరింగ్ అంటే ల్యాబ్లో కనుక్కున్న ఒక మందుని బయట లక్షలాది మందికి సరిపోయేలా మాస్ ప్రొడక్షన్ చేయడానికి వాడే టెక్నాలజీ. మాస్ ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీలో చేసినట్టుగానా? అవును, ఉదాహరణకు ఇన్సులిన్ ఉంది. డయాబెటీస్ పేషెంట్ల కోసం ఒకప్పుడు జంతువుల నుండి ఇన్సులిన్ తీసేవాళ్లు. అది చాలా కష్టమైన ప్రాసెస్. అవును, విన్నాను ఆ విషయం. కానీ ఇప్పుడు ఈ బయోకెమికల్ ఇంజనీర్లు ఈస్టు లేదా బ్యాక్టీరియాని జన్యుపరంగా మార్చి ఆ పెద్ద పెద్ద బయోరియాక్టర్లలో అంటే ఫ్యాక్టరీ సైజులో ఉండే ట్యాంకుల్లో అవే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా ఇంజనీర్ చేస్తారు. వావ్, బ్యాక్టీరియాతోనే ప్రొడక్షన్ అన్నమాట. అవును, ప్రాణులను ఉపయోగించి ప్రొడక్ట్స్ని తయారు చేసే ఒక పెద్ద స్థాయి ప్రక్రియ ఇది. డాక్టర్లు రోగులతో నేరుగా పోరాడే సైనికులైతే ఈ ఇంజనీర్లు వాళ్లకు ఆయుధాలు తయారు చేసి ఇచ్చే వెపన్ డిజైనర్స్ అనొచ్చు. భలే చెప్పారు, ఆయుధాలు డిజైన్ చేసే వెపన్ డిజైనర్స్. ప్రాణులను ఒక ప్రొడక్షన్ ఫ్యాక్టరీలాగా వాడటమనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. అలు అన్నాం కాబట్టి నేరుగా క్రైమ్ సాల్వింగ్ ప్రపంచంలోకి ఎంటర్ అవుదాం. ఇదొకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సోర్సెస్లో. అవును, ఫొరెన్సిక్స్కి ఇప్పుడు భయంకరమైన క్రేజ్ ఉంది. మామూలుగా మిస్టరీలు ఛేదించడం అంటే క్రిమినాలజీ లేదా పోలీస్ ట్రైనింగ్ అనుకుంటాం. కానీ మన రిపోర్ట్స్లో ఫొరెన్సిక్ సైన్స్ అండ్ మైక్రోబయాలజీకి సంబంధించిన భారీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ ఒకసారి డీకోడ్ చేద్దాం.
తప్పకుండా. బీఎస్సీ ఫొరెన్సిక్ సైన్స్ మాత్రమే కాదు, అందులో ఇంకా లోపలికి వెళ్తే డిప్లొమా ఇన్ ఫొరెన్సిక్ సైన్స్లో స్పెషలైజేషన్స్ కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్, సైబర్ క్రైమ్స్, కంప్యూటర్ ఫొరెన్సిక్స్ ఉన్నాయి. ఇవి చాలా రేర్ కాంబినేషన్స్. అలాగే డిప్లొమా ఇన్ క్రిమినాలజీ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ కూడా ఉంది. ఇక్కడ నా బ్రెయిన్ కొంచెం స్టక్ అవుతోంది. ఎందుకు? ఏమైంది? బయాలజీ స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ లేదా సైబర్ క్రైమ్స్కి అసలు కనెక్షన్ ఎక్కడ కుదురుతుంది? ఒక హ్యాకర్ని పట్టుకోవడానికి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఫొరెన్సిక్స్ చేసిన బీపీసీ స్టూడెంట్ ఎలా ఉపయోగపడతాడు బేసిక్గా? ఈ డిజిటల్ యుగంలో నేరాలు జరిగే తీరు పూర్తిగా మారిపోయింది గదా. ఒకప్పుడు దొంగతనమంటే తాళాలు పగలగొట్టడం, దానికి ఆధారాలు వేలుముద్రలో, రక్తపు మరకలో దొరికేవి. అవును, పాత సినిమాల్లో చూపిస్తారు కదా అలాగా. కానీ ఇప్పుడు ఒక పెద్ద బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేస్తే ఆ హ్యాకర్ వదిలేసే ఫుట్ ప్రింట్స్ డిజిటల్గా ఉంటాయి. మరి అందులో బయాలజీ రోల్ ఏంటి అని అడగొచ్చు మీరు. అదే కదా నా డౌట్ కూడా. ఇవాల్టి రోజున ప్రతి ఒక్క సెక్యూరిటీ సిస్టమ్ బయోమెట్రిక్స్ మీద నడుస్తోంది. రెటినా స్కానర్లు, వాయిస్ రికగ్నిషన్, ఫేషియల్ మ్యాపింగ్, ఇవన్నీ మనిషి బయోలాజికల్ ఫీచర్స్. రైట్, అంటే ఐరిస్ లాంటివి బయోలాజికల్ కదా. కరెక్ట్. అవును. ఒక సైబర్ అటాక్ జరిగినప్పుడు అందులో దొంగిలించబడిన బయోమెట్రిక్ డేటాని ఎలా ఫేక్ చేశారు, ఆ ఒక మనిషి ఐరిస్ ప్యాటర్న్ని డిజిటల్గా ఎలా మార్చారు అనేది విశ్లేషించాలంటే అటు కంప్యూటర్ కోడింగ్ తెలుసుండాలి, ఇటు మనిషి ఎనాటమీ మీద పూర్తి పట్టుండాలి. ఓహో, అంటే 2-in-1 టాలెంట్ కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఫొరెన్సిక్ సైన్స్లో ఎలక్ట్రానిక్స్ మరియు సైబర్ క్రైమ్ స్పెషలైజేషన్స్కి అంత డిమాండ్ ఉంది. హ్యాకర్ వాడే డిజిటల్ టూల్స్కి మనిషి బయోలాజికల్ ఐడెంటిటీకి మధ్య ఉన్న లింక్ని వీళ్లే బ్రేక్ చేస్తారు. అద్భుతం. అంటే కేవలం రక్తపు మరకలు టెస్ట్ చేయటం మాత్రమే కాదు, ఆ డేటాబేస్లో ఉన్న DNA రికార్డ్స్ హ్యాక్ అయినా కూడా వీళ్లే ఫీల్డ్లోకి దిగుతారన్నమాట. అవును, ఆన్లైన్ క్రైమ్స్కి వీళ్లే స్పెషలిస్టులు. సరే, ఇప్పుడు ఫోరెన్సిక్ నుండి ఆ ల్యాబ్లో జరిగే ఇంకో అద్భుతం వైపు వెళ్దాం మన సోర్సెస్ ప్రకారం. అదే మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ కూడా చాలా విశాలమైన ఫీల్డ్. అవును, ఇందులో కూడా కేవలం బీఎస్సీ మైక్రోబయాలజీతో ఆగిపోకుండా ఎన్నో దారులు ఉన్నాయని మన లిస్ట్ చెప్తోంది. డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ సైన్స్, ఆనర్స్ ఇన్ మైక్రోబయాలజీ, ఇంకా డిప్లొమా ఇన్ మైక్రోబయాలజీ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ చాలా కోర్ స్పెషలైజేషన్స్ అన్నమాట. అసలు ఈ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీకి, మెడికల్ మైక్రోబయాలజీకి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? ఇండస్ట్రీలలో ఈ కంటికి కనిపించని సూక్ష్మజీవులతో వీళ్ళు ఏం చేస్తారు బేసిక్గా? మెడికల్ మైక్రోబయాలజీ అంటే మనుషులకు వచ్చే రోగకారక క్రిముల మీద ఫోకస్ చేయడం. ఒక కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ఎలా వెళుతుంది, దాన్ని ఎలా చంపాలి అని రీసెర్చ్ చేయడం. ఓకే, ఇది రెగ్యులర్గా హాస్పిటల్స్లో లేదా ల్యాబ్స్లో జరిగేది. అవును. కానీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అనేది కంప్లీట్గా వేరే గేమ్. ఇందులో సూక్ష్మజీవులను శత్రువులుగా కాకుండా మన కోసం పనిచేసే కూలీలుగా వాడుకుంటారు. కూలీలుగా వాడుకుంటారా? అదెలా? ఉదాహరణకు, మీరు తీసుకునే విటమిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ లేదా ఆల్కహాల్, బేకరీ ప్రాడక్ట్స్, ఇవన్నీ తయారు చేయడానికి కొన్ని 100 టన్నుల మైక్రోబ్స్ని ఒక కంట్రోల్డ్ వాతావరణంలో పెంచాలి. వావ్, 100 టన్నుల మైక్రోబ్స్! అవును. ఫార్మా కంపెనీల్లో లేదా ఫుడ్ ఇండస్ట్రీల్లో ఈ బ్యాక్టీరియా కల్చర్స్ని మేనేజ్ చేసి ఆ ప్రొడక్షన్ ఎక్కడా ఆగిపోకుండా చూసుకునే బాధ్యత ఈ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజిస్టులదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యాక్టీరియాకి ట్రైనింగ్ ఇచ్చి మనకు కావలసిన ప్రోడక్ట్స్ని తయారు చేయించుకుంటాం అన్నమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. అదే జరుగుతుందక్కడ. ఇది వింటుంటే ఫుడ్ గురించి ఇంకో పెద్ద సెక్షన్ మన డేటాలో ఉంది, అదే గుర్తొస్తోంది. భూమి మరియు ఆహార శాస్త్రాలు. అవును, ఇవి కూడా ఫ్యూచర్ని డిసైడ్ చేసే కోర్సులు. నిజం చెప్పాలంటే అగ్రికల్చర్ అనగానే మన మైండ్లోకి వచ్చేది ఒక రైతు, ట్రాక్టర్, పొలం, విత్తనాలు చల్లడం, ఇవే కదా. అవును, బేసిక్గా అందరికీ తెలిసిందదే. కానీ మన సోర్సెస్ ప్రకారం అగ్రికల్చర్ అనే పదానికి అర్థమే మారిపోయింది. ఇందులో బీఎస్సీ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది. అది ప్యూర్ బిజినెస్ సైడ్ అన్నమాట. అలాగే క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, అగ్రోకెమికల్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ లాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దీనికి తోడుగా ఫుడ్ వైపు చూస్తే బీఎస్సీ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్ ఉన్నాయి. చాలా పెద్ద లిస్టే ఉంది కదా. ఇంకా భూమికి సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ ఎన్వైరన్మెంటల్ జియాలజీ, ఇంజనీరింగ్ జియాలజీ, డిప్లొమా ఇన్ వాటర్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులున్నాయి. ఇవన్నీ ఎర్త్ సైన్సెస్ కింద వస్తాయి.
ఇవన్నీ వింటుంటే ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే ఆ పొలంలో పండే పంటకు ఈ బిజినెస్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్ లాంటి ఫినాన్షియల్ పదాలకు సంబంధమేమిటి? ఎందుకంటే వ్యవసాయం అనేది ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ అయిపోయింది. గ్లోబల్ బిజినెసా? ఎలాగా? ఒకప్పుడు పల్లెటూరులో పండిన టమాటా పక్కనే ఉన్న సంతలో అమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక దేశంలో పండిన ఆర్గానిక్ పండ్లు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో దేశంలోని సూపర్ మార్కెట్కి ఎగుమతి అవుతున్నాయి. రైట్. నేను కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ అని సూపర్ మార్కెట్స్లో చూశాను. అలాంటప్పుడు ఆ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ ఏంటి? ఏ పంట పండిస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ లాభం వస్తుంది? ఆ సప్లై చైన్ని ఎలా మేనేజ్ చేయాలి అని విశ్లేషించేదే ఈ అగ్రికల్చర్ ఎకనామిక్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్. ఓహో, అంటే అగ్రికల్చర్కి బిజినెస్ బ్రెయిన్ యాడ్ చేస్తున్నారన్నమాట. అవును, వీళ్ళు ఏసీ రూమ్స్లో కూర్చుని ఫార్మింగ్ ఇండస్ట్రీ నడిపించే కార్పొరేట్ నిపుణులు. కార్పొరేట్ ఫార్మింగ్ గ్రేట్. మరి ఈ లిస్ట్లో ఉన్న ఎంటమాలజీ అంటే కీటకాల అధ్యయనమనుంది. పురుగుల గురించి చదవడం వల్ల అగ్రికల్చర్కి ఎలా ఉపయోగం ఉంటుంది? బేసిక్గా పురుగుల మందు కొట్టి వాటిని చంపేస్తారు కదా. అక్కడే ఉంది అసలైన సైన్స్. కెమికల్స్ వాడి పురుగులను చంపితే మన ఆహారం కూడా పాయిజన్ అవుతుంది కదా. అవును, ఆర్గానిక్ ఫుడ్ అని అందుకే కదా ఇప్పుడు అడుగుతున్నారో. కరెక్ట్. ఎంటమాలజిస్టులు ఏం చేస్తారంటే ఏ పురుగు పంటను నాశనం చేస్తుందో కనిపెట్టి దాన్ని నాశనం చేయడానికి మరో మిత్ర పురుగుని లేదా బయో కంట్రోల్ పద్ధతులను వాడతారు. వావ్, అంటే పురుగుని పురుగుతోనే చంపడం అన్నమాట. అవును, అంటే ప్రకృతితోనే ప్రకృతి సమస్యలను పరిష్కరించడం. ఇక క్రాప్ ఫిజియాలజీ చూస్తే వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడకపోయినా ఆ తట్టుకుని పెరిగే కొత్త రకం మొక్కల జీవక్రియలను వీళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, పంట చేతికొచ్చాక దాన్ని నిల్వ చేయడానికి ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్, అంటే ఒక పండు చెట్టు నుండి కోసిన తర్వాత నెలలపాటు ఫ్రెష్గా ఉంచడానికి వాడే కెమికల్స్, ఆ ప్యాకేజింగ్ టెక్నాలజీ, కోల్డ్ స్టోరేజ్ డిజైన్స్ అన్నీ ఈ ఫుడ్ టెక్నాలజీ వాళ్లే చూసుకుంటారన్నమాట. అవును, వాళ్లు లేకుండా ఫుడ్ ఇండస్ట్రీ మనుగడ లేదు. ఇది కంప్లీట్గా ఒక సైంటిఫిక్ వంటగది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. వీటికి తోడుగా మీరు లాస్ట్లో ప్రస్తావించిన ఆ ఎన్విరాన్మెంటల్ జియాలజీ, ఇంజనీరింగ్ జియాలజీ మరియు వాటర్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ఇవి ఫ్యూచర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటారు? భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద ముప్పు నీటి కొరత. ఒక డ్యాం కట్టాలన్నా, భూగర్భ జలాలను సైంటిఫిక్గా వెలికితీయాలన్నా, అసలు ఏ మట్టిలో నీరు ఎంత ఇంకుతుంది, ఆ రాక్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది జియాలజీ తెలిసిన నిపుణులు మాత్రమే అంచనా వేయగలరు. రైట్, అంటే వాటర్ క్రైసిస్ని ఆపగలిగేది వీలేనమాట. అవును, ఈ కోర్సులు చదివే విద్యార్థులు రేపటి ప్రపంచాన్ని ఆకలి చావుల నుండి, పర్యావరణ విపత్తుల నుండి కాపాడే హీరోలవుతారు. అదొక పవర్ఫుల్ థాట్ నిజంగా. మనం ఈరోజు ఎక్కడో మెయిన్ ఎంట్రన్స్ అయిన నీట్ దగ్గర మొదలుపెట్టాం. అక్కడ నుండి ఫార్మసీ, ఆపరేషన్ టెక్నాలజీ లాంటి స్పెషల్ కోర్సులను చూసాం. అవును, ఒక జర్నీలాగా సాగింది మన అనాలిసిస్. అక్కడ నుండి డాక్టర్లు మరియు బయోకెమికల్ ఇంజనీర్ల మధ్య ఉన్న ఆ టెక్నాలజీ వంతెనను దాటాం. ఆ తర్వాత సైబర్ ఫోరెన్సిక్స్లో బయోమెట్రిక్ డేటాని డీకోడ్ చేయడం దగ్గర్నుండి ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీలో బ్యాక్టీరియాని ఫ్యాక్టరీలా వాడటం చూశాం. కరెక్ట్. ఇదంతా ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉందో చూశాం కదా. చివరగా అగ్రికల్చర్ అంటే కేవలం మట్టి కాదని, అది మార్కెటింగ్, ఎకనామిక్స్ మరియు వాటర్ మేనేజ్మెంట్తో ముడిపడి ఉన్న ఒక ప్రపంచస్థాయి ఇండస్ట్రీ అని కూడా తెలుసుకున్నాం. ఈ లింక్స్ అన్ని కలిపి చూస్తే ఆ బీపీసీ అనేది ఒక సముద్రం లాంటిదని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ఆ సముద్రంలో ఎన్నో ముత్యాలున్నాయి. అసలు చదువుకోడానికి ఇంత సమాచారం, ఆ ఇన్ని స్పెసిఫిక్ రోల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది నాకిప్పటికీ. అవును, ప్రతి విద్యార్థి ముందుగా తెలుసుకోవాల్సింది ఇదే. ట్రెండ్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా తన ఆసక్తి టెక్నాలజీ వైపుందా, రీసెర్చ్ వైపుందా లేదా మేనేజ్మెంట్ వైపుందా అని గుర్తించి ఈ డొమైన్స్ని అన్వేషించాలి. రైట్, ఎవరికి ఏది సెట్ అవుతుందో వాళ్ళు అది ఎంచుకోవాలి. కరెక్ట్. ప్రతి దారి ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు మార్గమే అని వాళ్ళు నమ్మాలి. ఎగ్జాక్ట్లీ. అసలు ఒకప్పుడు సైన్స్ అంటే ఏదో 4 గోడల మధ్య ల్యాబ్లో కూర్చొని ఆ ప్రయోగాలు చేయడం మాత్రమే అని అనుకునేవాళ్లం. అవును, ఆ డెఫినేషన్ ఇప్పుడు మారిపోయింది. కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ఈ సైబర్ ఫోరెన్సిక్స్, అగ్రికల్చర్ ఎకానమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ లాంటి కోర్సులను చూస్తుంటే ఆ బిజినెస్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ మరియు లైఫ్ సైన్సెస్ మధ్య ఉన్న గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. అవును,
ఒక ఫీల్డ్ ఇంకో ఫీల్డ్తో కలిసిపోయి పనిచేస్తున్నాయి. అవన్నీ ఒకదానితో ఒకటి మర్జ్ అయిపోయి సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఈ స్పీడు చూస్తుంటే ఒక 10 ఏళ్ల తర్వాత మన తరగతి గదుల్లో సైన్స్ అనే పదానికి డెఫినిషన్ ఇంకెలా మారిపోతుందో కదా. ఖచ్చితంగా ఊహించని విధంగా మారుతుంది. ఈ సరికొత్త ఆలోచనతోనే వినేవాళ్లందరినీ కాసేపు ఆలోచించుకోమని చెప్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తున్నాము. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.